ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. వరుసగా 4 ఓటములతో పంజాబ్ కింగ్స్ పరువు తీసింది. దాంతో ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ని మరింత రసవత్తరంగా మార్చింది. ఆన్ బాస్ డీసీ వర్సెస్ పీబీకేస్ మధ్య అద్భుతమైన ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఈజీగా గెలిచేస్తుందేమో అనిపించింది. కానీ అప్పుడే ఢిల్లీ క్యాపిటల్స్ నుండి ఊహించని సునామీ వచ్చింది. పంజాబ్ కింగ్స్ని దారుణంగా ఓడించింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతైనట్లేనా? పాయింట్స్ టేబుల్ గురించి ముందు మాట్లాడుకుందాం బాస్. ఫస్ట్ అయితే మ్యాచ్లో ఏం జరిగిందో చూసేద్దాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్స్లో 210 పరుగులు సాధించేసింది. 5 వికెట్స్ కోల్పోయి ఫస్ట్ ప్రియాంష్ ఆర్యా అల్లాడించాడు. 33 బంతుల్లోనే 56 రన్స్ బాది. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చితక్ కొట్టేశాడు. 36 బంతుల్లోనే 59 రన్స్తో నాట్అవుట్గా నిలిచి ఇక 210 పరుగుల భారీ స్కోర్ చేశాక పంజాబ్ టీం సులభంగా మ్యాచ్ గెలిచేస్తారు అనుకున్నారు. 210 పరుగులని మేము ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోగలము అనుకున్నారు. యాక్చువల్గా అనుకున్నట్లే ఢిల్లీని స్టార్టింగ్లో వణికించేశారు. 10 పరుగుల వద్ద అభిషేక్ పరాల్ని, 14 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ని, 33 పరుగుల వద్ద సాహిల్ పరాగ్ని, ఇక 74 పరుగుల వద్ద ట్రిస్టన్ స్టబ్ని అవుట్ చేసి మ్యాచ్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. టాప్ ఆర్డర్ని కుప్పకూల్చాక ఇక ఎవరైనా అనుకుంటారుగా అంత భారీ టార్గెట్ని ఛేదించడం అసాధ్యమని. ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి తథ్యమని. దాంతోపాటు అంటే ఈ ఓటమితో డీసీ ఈ సీజన్ నుండి వైదొలగనుంది అని. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ అద్భుతం జరిగింది. ఫస్ట్ అక్షర్ పటేల్ తుఫాన్ బ్యాటింగ్తో అద్దరగొట్టేశాడు. అక్షర్ 30 బంతుల్లోనే 8 ఫోర్లు 2 సిక్సర్లతో 56 రన్స్ దంచిపడేశాడు. ఆ తర్వాత కిల్లర్ మిల్లర్ 28 బంతుల్లోనే 4 సిక్స్లు 3 ఫోర్లతో 51 రన్స్ బాదేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చి పడేశాడు. ఇక చివర్లో అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ పంజాబ్ గెలుపు ఆశల్ని గల్లంతు చేస్తూ ఢిల్లీ క్యాపిటల్స్కి థ్రిల్లింగ్ విక్టరీ అందించేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలిచి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవాలి అని కన్న కలని చివరికి కలగానే మిగిల్చేశారు. చెప్పాలంటే ఈ మ్యాచ్లో పంజాబ్కి అసలు గెలిచే అర్హతే లేదు. ఎందుకంటే పీబీకేస్ గెలవాలంటే చివరి 3 ఓవర్స్లో 36 పరుగులు డిఫెండ్ చేసుకోవాలి. ఆల్రెడీ చితక్కొట్టిన డేవిడ్ మిల్లర్ని పెవిలియన్లో కూర్చోబెట్టేశారు. ఇక్కడ పంజాబ్కి గెలిచే అవకాశాలు బలంగానే ఉన్నట్లు కనిపించింది. బట్ అశుతోష్ శర్మ, మాధవ్ తివారీలు బౌండరీల మోత మోగించేశారు. చివరికి అశుతోష్ అవుట్ అయ్యాడు. బట్ క్రీజ్లోకి వచ్చిన అకీబ్ నబీ 2 బంతుల్లోనే 1 సిక్స్ 1 ఫోర్తో 10 రన్స్ సాధించి పంజాబ్ని ఓడించి ఢిల్లీని గెలిపించేశాడు. 3 ఓవర్స్లో 36 రన్స్ సాధించాల్సి ఉంటే ఢిల్లీ బ్యాటర్స్ ఆ 36 రన్స్ని 2 ఓవర్స్లోనే దంచికొట్టి మ్యాచ్ని ఫినిష్ చేసి పడేశారు. సో 12 బంతుల్లోనే 36 రన్స్ ఇచ్చేసిన పీబీకేస్కి మ్యాచ్ గెలిచే అర్హతే లేదు. ఇక ఈ ఓటమి పంజాబ్కి వరుసగా 4వ ఓటమి. ఈ ఓటమితో పంజాబ్ తమ ప్లే ఆఫ్ ఆశలను ఇంకా కఠినతరం చేసేసుకుంది. యాక్చువల్గా స్టార్టింగ్లో పంజాబ్ కింగ్స్ని ఓడించడం అసాధ్యంలా కనిపించింది. ఎందుకంటే పీబీకేస్ ఆడిన ఫస్ట్ 7 మ్యాచుల్లో ఓటమి ఎరగని టీంగా ఐపీఎల్ చరిత్రను తిరగరాసింది. అలాంటి సిచ్యువేషన్ నుండి ఎవ్వరూ ఊహించని విధంగా వరుసగా 4 ఓటములు మూటగట్టుకుంది. పీబీకేస్ 7 మ్యాచ్లు పూర్తయ్యేసరికి 13 పాయింట్స్తో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే మొట్టమొదటి టీంగా నిలిచేలా కనిపించింది. బట్ ప్రస్తుతం 11 మ్యాచ్లు పూర్తయ్యాక కూడా 13 పాయింట్స్తోనే నిలిచి అసలు ప్లే ఆఫ్ చేరుతుందా అన్న అనుమానాలు రేకెత్తేస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగానే ఉంచుకుంది. డీసీ 12 మ్యాచ్ల్లో 5 గెలిచి 10 పాయింట్స్తో 7వ స్థానంలో నిలిచింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్సీబీ నెంబర్ 1 స్థానంలో, ఎస్ఆర్హెచ్ నెంబర్ 2లో, జీటీ నెంబర్ 3 పొజిషన్లో నిలిచి ప్లే ఆఫ్ చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక నెంబర్ 4లో ఉన్న పంజాబ్ టీం వరుస ఓటములతో సతమతమవుతుంది. మరి ఈ వరుస ఓటముల నుండి బయటపడి పంజాబ్ గెలుపు బాట పడుతుందా? ఐపీఎల్ 2026 సీజన్లో ప్లే ఆఫ్కి అర్హత సాధిస్తుందా? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.